welcome to Lakshmi Akka's Kitchen Flavors. ఇప్పుడు మనం వరుసగా ఒక 3 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 2 యాలకులు, ఒక అంగుళం ముక్కున్న 2 దాల్చిన చెక్కలు వేద్దాము. ఒక అనాస పువ్వు వేసి ఫ్రై చేద్దాము. ఇప్పుడు ఈ చిన్న ఉల్లిపాయలు వేద్దాము. వేసి ఒక చిటికెడు సాల్ట్ జల్లి అలా కలుపుతూ ఉంటే త్వరగా మగ్గుతాయి మనకు ఉల్లిపాయలు. మళ్ళీ మూత పెడదాము. ఒక్క నిమిషం ఉంచుదాం. అలాగా ఉల్లిపాయలు మగ్గడం మొదలైంది. ఇప్పుడు ఒక స్పూను అల్లం, జీలకర్ర, వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుదాము. పచ్చివాసన పోయే వరకు కలుపుదాము. అలాగే ఇంకొకసారి కలుపుదాము. పచ్చివాసన పోతుంది. అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. నా కొత్త వీడియోస్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. సరేనా? ఇప్పుడు కొంచెం స్వీట్ కార్న్ వేద్దాము. ఒకసారి కలుపుదాము. అలాగే ఒక పచ్చిమిర్చి వేద్దాము. బాయిల్డ్ సోయా చంక్స్ కూడా వేసేద్దాము. వేసి బాగా కలుపుదాము. కలిపి 2 నిమిషాలు, జస్ట్ 2 నిమిషాలు మూత పెడదాము.
ఇప్పుడు తొడిమలు తీసి తరిగిన తమలపాకుల తరుగును వేద్దాము. మంచి కలర్ఫుల్గా ఉంది కదా, కలుపుతూ ఉండండి. ఈ తమలపాకు ఎప్పుడైతే ఈ నెయ్యిలో యాడ్ అయిందో మంచి ఫ్లేవర్ స్టార్ట్ అయిందండి. తమలపాకులు ఎప్పుడు కూడా మంచి లేతగా ఉండాలి. లైట్ గ్రీన్ కలర్ ఉంటాయి కదా, అవి అయితే చాలా బాగుంటాయండి. కరెక్ట్గా పావు కేజీ రైస్కి 5 లేదా 6 తమలపాకులు చాలు. ఒక నిమిషం ఎలా ఉందాము. ఇప్పుడు కొంచెం ఒక హ్యాండ్ఫుల్ కన్నా తక్కువ పుదీనా వేయండి. వేసి సరిపడినంత సాల్ట్ వేయండి. వేసి బాగా కలపండి. అలాగే చిటికెడు పసుపు వేద్దాము. దీనివల్ల బిర్యానీకి మంచి కలర్ వస్తుంది. తెలిసి తెలియని కలర్ ఉంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ కారం కూడా వేసి కలుపుదాము. ఇప్పుడు రైస్ నానబెట్టాం కదా, ఆ వాటర్ పోసండి. ఇందులోని రైస్ పడకుండా వాటర్ పోసండి వచ్చినంత మటుకు. ఇలా మూత పెడితే బియ్యం పడకుండా మొత్తం రైస్ అంతా ఇందులో పడిపోతాయి. ఇప్పుడు బాగా కలిపి స్టవ్ హైలో పెట్టి మూత పెట్టి నీళ్లు మరగనివ్వండి. నీళ్లు బాగా మరిగాయండి. ఇప్పుడు మనం ఈ నానబెట్టిన రైస్ని ఇందులో వేసేద్దాము. వేసి బాగా కలిపి స్టవ్ని సిమ్లో ఉంచి మూత పెడదామండి. ఒక 10 మినిట్స్ మనకి బిర్యానీ చక్కగా రెడీ అయిపోతుంది. అలాగే మీరు సాల్ట్ సరిపడిందా లేదా అని చూడాలంటే జస్ట్ ఇలా వాటర్ని కొంచెం టేస్ట్ చూస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం మూత పెడదాం దీన్ని. బిర్యానీ చూడండి చక్కగా ఉడుకుతుంది. మనకి ఇక్కడ తెలుస్తుంది బిర్యానీ ఎంతవరకు అయిందో చూద్దాం. వావ్, రెడీ అయిపోయిందండి మనకి చక్కనైన బిర్యానీ, తమలపాకుల బిర్యానీ, మంచి ఫ్లేవర్తోని. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేసేద్దాము.